ఈ యొక్క ముఖ్య ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము మనకు ఇండిపెండెన్స్ మనకు భారతదేశ స్వాతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు. 76 సంవత్సరాల క్రితము ఈ దేశంలో ఉన్న ప్రధానంగా రాజకీయపరమైన పార్టీ ఏదయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ, తర్వాత కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి పార్టీలు. ఆ రోజు రాజకీయంగా ఇది చరిత్ర. ఇది 76 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర. బీజేపీ చరిత్ర ఓన్లీ 40 సంవత్సరాల చరిత్రనే బీజేపీది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. పదే ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఛానల్ లైవ్ ఉందా? ఓకే. పదే మనం రోజు మీడియాలో చూస్తున్నాము. బీజేపీ నాయకులు తెలంగాణలో అసలు వాళ్ళే దేశభక్తులని డబ్బా కొట్టుకునే కార్యక్రమం మనం రోజు మీడియాలో మేము చూస్తున్నాం, అందరం చూస్తున్నాం వాళ్ళు డబ్బా కొట్టుకునే కార్యక్రమాన్ని. సరే, రాజకీయంగా లేనిది ఉన్నది లేనిది ఉన్నట్టుగా చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీ రాజకీయ పార్టీ యొక్క మీ అవసరం అది. కానీ నిజమైన చరిత్ర కూడా చెప్పాల్సిన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ ఈ మీడియా చూస్తున్న వాళ్ళందరూ కూడా అవగాహన, ఒక ఆలోచన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్. అసలైన దేశభక్తుల యొక్క కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఈ దేశానికి అసలైన దేశభక్తులు ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. అసలైన రాహుల్ గాంధీ దేశభక్తుల కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం ఎక్కడ కూడా మేమే అని చెప్తలేరు ఎక్కడ. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్, అంటే వాళ్ళు అసలైన దేశభక్తుల కుటుంబం కాబట్టి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరము మాకు లేదు అనేది వాళ్ళకున్నటువంటి తత్వం. ఈ డూప్లికేట్ బీజేపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. డూప్లికేట్ దేశభక్తులు బీజేపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు, అంతే కదా. మనము ఎక్కడనో ఒక దగ్గర మనం కొన్ని సినిమాలలో చూస్తుంటాం, ఎవరో ఒక రైతు ఏడుస్తే ఆ ఏడుపు మీద ఒక డైరెక్టర్ అంత మసాలా నింపి దాన్ని హైప్ క్రియేట్ చేసి దాని మీద కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు సినిమాలలో అంతే ఉన్నాయి, ఒరిజినాలిటీ లేదు సినిమాలలో. నేను పాత సినిమాలు మేము చూసేవాళ్ళం కదా, ఆ సినిమాలకి ఈ సినిమాలకు అప్పుడు పాత ఎన్టీ రామారావు, పాత అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఆయన ఒరిజినల్ యాక్టర్స్ వాళ్ళంతా. ఇప్పుడు చాలా మంది క్రియేటివ్ యాక్టర్స్ ద్వారా అయిపోయారు అంతా. ఏది ఆ కెమెరాలు, ఆ గ్రాఫిక్స్, అట్లనే ఒరిజినల్ యాక్టర్స్ ఒక ఎట్లయితే ఉండరో అట్లనే కాంగ్రెస్ పార్టీ అసలైన దేశభక్తుల క్యారెక్టర్ హీరోస్ ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీ. ఈ గ్రాఫిక్స్ లీడర్స్ ఎవరయ్యా అంటే బీజేపీ వాళ్ళు. గ్రాఫిక్స్ లీడర్స్ ఎవరంటే బీజేపీ వాళ్ళు. ఒకసారి ఈ కాలం ఎట్లయిందంటే తెలియదు, కొత్త జనరేషన్. ఆనాడు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఏం చేసింది ఇప్పుడు తెలియదు.
గ్రాఫిక్స్లో ట్రాప్ అయిపోతున్నారు ఇప్పుడున్న యువతరం, ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు ఒక వ్యక్తి నేను అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని నేను ఈరోజు ప్రారంభించిన. ఈరోజు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఈ దేశభక్తుల కుటుంబం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే దానికి ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు. ఎక్కడ ఇదంతా ఇండిపెండెన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అసలు 130 years చరిత్ర అందరికి తెలిసిందే. సరే, ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ గారు. అంటే రాహుల్ గాంధీ గారి ముత్తాత. రాహుల్ గాంధీ గారి ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తొలిసారి అధ్యక్షుడిగా 1919 సంవత్సరంలో అమృత్సర్లో వారు ఒకసారి అక్కడ ఏసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1919 ఏం రాంగ్ లేదు కదా? ఓకే. మొదటిసారి అయిపోయిన తర్వాత రెండోసారి కూడా 1928 మోతీలాల్ నెహ్రూ గారు ముత్తాత గారు రెండోసారి కలకత్తాలో వారు కాంగ్రెస్ పార్టీ ఏసీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. దాని తర్వాతనే వారు బ్రిటిష్ పరిపాలనలో న్యాయవృత్తిగా వారు ధనిక కుటుంబంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం. ఏది? మోతీలాల్ నెహ్రూ గారు. సరే, ఆనాటి వయసు ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసొచ్చు, ఇప్పుడున్న జనరేషన్ వారు కూడా తెలియదు. మరి మీ దాంట్లో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు ఐడియా లేదు. ఇప్పుడున్న మీడియా జర్నలిస్టులకు ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు. తెలిస్తే సంతోషం, తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం అందరం చేద్దాం. నాకు కూడా తెలియదు. నేను కూడా చరిత్ర అంతా మా హరి పిఆర్ఓ ద్వారా తెప్పించుకొని నేను మీ ముందు చెప్తున్నా. ఇదంతా ఆనాటి నుంచి న్యాయవృత్తిలో వారు సంపాదించినంత ఆస్తులంతా కూడా మోతీలాల్ నెహ్రూ గారి తర్వాత ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అప్పుడు తన కొడుకు నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు అదే టైంలో ఈ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగానే మన దేశాని కోసము వారు ఏదైతే వాళ్ళ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో మోతీలాల్ నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి ముత్తాత ఆస్తులన్నీ కూడా వారు స్వాతంత్ర ఉద్యమాని కోసము మొత్తం కూడా ఉపయోగించడం జరిగింది. ఇది చరిత్ర. ఇది ఒక చరిత్ర. ఇట్లా మనము చెప్పుకుంటూ పోతుంటే అందుకే ఈరోజు ఓన్లీ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైతే దేశభక్తులం అని వాళ్ళు ఎక్కువ ప్రచారం, ఈ మధ్యలో ఏమైపోయింది, వీళ్ళకి తగ్గట్టు వీళ్ళకు ఇవన్నీ ఏంటి, ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీడియా డెవలప్ అయింది. దీంట్లో సరే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్న వాస్తవాలే రాస్తారు. కొంత ఒక వ్యవస్థ ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, ఎవరైనా ఈరోజు వాళ్ళ వాట్సాప్లో సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టవచ్చు. అది రైట్స్, అవి కాదని తప్పట్టలేము. వాళ్ళకు అనుకూలంగా ప్రచారాన్ని వాళ్ళకు అనుకూలంగా మర్చుకునే విధంగా
వాళ్ళు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వాళ్ళు బాగా ఒకటికి 100 సార్లు మేమే దేశభక్తులము, మేమే అసలైన దేశభక్తులు పాపం ఎక్కడ క్లెయిమ్ చేస్తలేరు. ఈ డూప్లికేట్ బీజేపీ దేశభక్తులే క్లెయిమ్ చేస్తున్నారు ఇదంతా. కానీ ఏం చేద్దాము, ఇప్పుడున్న జనానికి సింపుల్గా 30 సెకండ్స్ 30 సెకండ్స్ వచ్చేది షార్ట్ కట్ చూస్తున్నారు, అది ఫిక్స్ అయిపోతున్నారు జనాలు కూడా. అలా అది పెద్ద సమస్య అయింది. కాబట్టి అందుకే చాలా స్పష్టంగా యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ ప్రదేశ్ నుంచి మేము గాంధీభవన్ మీడియాలో చాలా స్పష్టంగా తెలంగాణ గాంధీభవన్ మీడియా నుంచి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, అసలైన దేశభక్తులు మేము చెప్పక తప్పలేదు. ఇక డూప్లికేట్ బీజేపీలో ప్రచారం చేసుకుంటే అసలైన దేశభక్తుల గురించి మేము చెప్పకపోతే ఇక మాది కూడా తప్పే. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా జనంలోకి తీసుకెళ్లాలని నేను మీ అందరిని కూడా కోరుతూ నేను ఈ యొక్క ప్రెస్ మీట్ని ముగిస్తున్నాను. ఓకేనా? అది ఎనఫ్. ఓకే, మీరేమన్నా ప్రశ్నలు అడిగితే వీలైనంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కొక్కరు అడగండి, ఒక్కొక్కరు. తిరుపాల్ రెడ్డి మెల్లగడుగు. అశోక్ చెప్పు. ఇప్పుడు మా దగ్గర ఉన్న అంటే మీరు అడిగే ప్రశ్నలేమో పొలిటికల్ అవి, మా దేశభక్తుల కుటుంబం. మళ్ళీ మీరు అది ప్రాబ్లం ఏంటంటే మీరు కోఆపరేట్ చేయండి దయచేసి. నేను మీ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉన్నది. కానీ మేమేదైతే రాహుల్ గాంధీ గారి ముత్తాత నుంచి మేమేదైతే క్లెయిమ్ ప్రజలకు తెలియాలని చెప్తున్నామో దాని ఇంపార్టెన్స్ అట్లనే కొనసాగించండి. నా రిక్వెస్ట్ ఏంటంటే దాని ఇంపార్టెన్స్ కొనసాగించండి. ఇది మెసేజ్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మీరు అడిగిన ప్రశ్నకు వీలైనంత నేను ప్రయత్నం చేస్తాను జవాబు. సరే, మేమేంటి అశోక్ చెప్పు. మీరు అనేది ఏంటంటే కేసీఆర్ గారు 20 మంది ఎమ్మెల్యేల సంగతి మాట్లాడాడు. నేను ఒకటే విషయాన్ని స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. మా 20 మంది వాళ్ళ టచ్లు ఉన్నారా, వాళ్ళ 20 మంది మా టచ్లు ఉన్నారా, మీకు ఎన్నికల తర్వాత క్లారిటీ వస్తుంది. నా అంచనా మీకు ఆగస్టు సెప్టెంబర్లో క్లారిటీ వస్తుంది. కొన్ని రాజకీయ అంశాలు, రాజకీయ వ్యూహాలు మీడియాకు చెప్పరాదు. అది చెప్పడానికి అవకాశం ఉండదు. ఎలక్షన్ల ముందు ఎంతమంది వస్తారు అనేది వెంకట్ అడుగుతున్నావు కదా, అది అది రాజకీయంలో సీక్రెట్ అంశం. అది మీడియాకు ముందే చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఇంకొకటి ఏంటంటే అది జగ్గారెడ్డి దృష్టిలో లేని, అంటే మా ఆలోచన లేని, మా దృష్టిలో ఉండే అవి. అది సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు, మా ముగ్గురు సెక్రటరీస్ ఉన్నారు కదా, ఎవరు, అండ్ రోహిత్ చౌదరి అండ్ మన్సూర్ అలీ అండ్ విశ్వనాథ్, వాళ్ళ పరిధిలో ఉంటుంది. డిప్యూటీ సీఎం భట్టి గారికి ఉంటుంది, ఎంతో కొంత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉంటుంది వచ్చు. అంతే. ఇక మిగతా మినిస్టర్కి ఉండదని అంటలేని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఇది ప్యూర్లీ దీపా మున్షి ఇన్ఛార్జ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్యలోనే ఈ యొక్క రాజకీయ అంశం ఉంటుంది అనేది ఒకటి స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాం. ఒక విషయం మీకు చెప్తున్నాను, కేసీఆర్ గారు ఏ ఆలోచనతో చెప్పిండో నాకు తెలియదు. నేను అంచనా వేయలేను. ఒకవేళ వేసినా
బహుశా అంచనాని నేను ఆగస్ట్ సెప్టెంబర్లో చెప్తా. ఇది పొలిటికల్, మీరు అడిగిన సీరియస్, వారు సీరియస్ కామెంట్ చేసిరు, మీ ప్రశ్నలు కూడా అడిగిర్రు. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. కేసీఆర్ గారు ఏ రాజకీయ ఆలోచనతో చేసిన ప్రకటనలు దాన్ని తిప్పికొట్టే వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి అనేది తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇస్తున్నా. మేము వ్యూహము లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ లేదు అని అనుకోవద్దు. 100% మాకంటూ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా క్యాబినెట్ మినిస్టర్లు, ఎమ్మెల్యేస్, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, ఎంటైర్ టీం అంతా కూడా మేము 5 ఏళ్ళు ప్రజలను ఎట్లా పరిపాలించాలి, సాటిస్ఫాక్షన్ ఎట్లా చేయాలనే దాంట్లో మేము అలర్ట్గానే ఉన్నాము. మేము అలర్ట్గా అంటే మేము జాగ్రత్త లేని వ్యవహారం చేస్తలేము. రాజకీయాలు అన్నప్పుడు ఎవరిని అవతల అపోజిషన్ వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రజలను ఎట్లా వాళ్ళ యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలి అని ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. అధికారం లేని కేసీఆర్ అపోజిషన్ పార్టీ గేమ్ ఆడేటప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు గేమ్ ఆడరని మీరు అనుకోవద్దు. మాకెప్పుడప్పుడు కూడా మాకు ఉండే ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది, మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. ఇది ఆగస్టు సెప్టెంబర్ తర్వాత కేసీఆర్ గారు అన్న మాటలు ఏవైతున్నాయో అప్పుడు స్పష్టంగా మళ్ళీ మీకు ఒక సందర్భంలో మీకు తప్పకుండా క్లారిటీ వస్తుంది. మీకు అంతా కేసీఆర్ గారి చరిత్ర అంతా తెలుసు. అన్ని చరిత్రలు ఆయన చదివిండు, పుస్తకాలు మహాభారతం చదివిండు, రామాయణం చదివిండు, అన్ని చరిత్రలు తెలుసు. 106 మందిని కూల్చడానికి బీజేపీ ట్రై చేసింది, కూల్చలేకపోయింది. 65 మంది ఉన్నారు కదా, కూలుస్తారు అని ఒక అనుమానాన్ని కేసీఆర్ గారు వ్యక్తపరిచారు. కానీ ఇటు కేసీఆర్ గారు ఒక ఆలోచన ఏం చేయాలంటే 100 మంది ఉన్న కౌరవంలోని 5 మందే దెబ్బ దించేశారు. అర్థమైంది కదా. కాబట్టి 5 మంది మా దగ్గర ఉన్న 5 మంది అర్థమైంది కదా. మేము పాండవుల మీద కేసీఆర్ తెలియక స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకుంటా. అందుకే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు, అక్కడ కేసీ వేణుగోపాల్ గారు, ఖార్గే గారు తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచిర్రు. అంత ఈజీ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా, బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఢిల్లీ ఏఐసిసికి ఫుల్ క్లారిటీ ఉంది, ఈ గవర్నమెంట్ని ఎవ్వరు పడేయలేరు. మీరేమంటున్నారు, వాళ్ళు పడేయాలని చూస్తున్నారు. ఇది మంచి పాయింట్ చెప్పినాం. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, నార్త్లో బీజేపీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మోడీ కూడా నిద్ర పడతలేదు, అమిత్ షా కూడా నిద్ర పడతలేదు. ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యండి. నార్త్లో ఎందుకో సడన్గా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. కారణం నేను అనుకుంటా అధిక ధరలు అనుకుంటా. వాళ్ళు చాలా 10 ఏళ్ళు చూశారు కదా, వాళ్ళకి ఆలోచన వచ్చింది. కంటిన్యూగా వాళ్ళు ఎంపీలను చాలా మంది గెలిపిస్తారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా అసలు బీజేపీ లేదు కాబట్టి సోషల్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా అసలు థర్డ్లో ఉన్న ప్రాంతంలో ఫస్ట్ వస్తామని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు జనాలను కూడా మభ్యపెట్టే ప్రయత్నంలో ఈ ప్రచారం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా మనకి కనబడుతున్నది. అయినా ముఖ్యమంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి తన జాగ్రత్తలు తను తీసుకుంటున్నా అనేది మాకు కొంత స్పష్టత ఉన్నది. మాకు
అందుకే అంటున్నాను, అందుకే రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ప్రధాని అయితే బాగుంటుంది అనే దేశ ప్రజల్లో ఒక చర్చ మొదలయ్యింది. అందులో భాగంగా కొన్ని సర్వేలు కూడా ఇండియా డౌన్ అవుతుంది, ఇండియా పెరుగుతున్నది. ఇండియా తగ్గుతుంది, ఇండియా పెరుగుతుంది. ఇది కూడా ఓన్లీ రాహుల్ గాంధీ గారు ఒక ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇది ఓన్లీ రాహుల్ గాంధీ గారు ఎఫెక్ట్స్ అంత, ఆయన ఎఫెక్ట్ ఇదంతా. ఆయన జోడో యాత్ర, ఆయన న్యాయయాత్ర. మొదటిది జోడో యాత్ర, రెండవది న్యాయయాత్ర. నాకు రాకుండా కుట్రవాడుతున్నారా మీరు అట్లా? అట్లా కాదు, కొంత పొలిటికల్ నేను అనలైజ్ చేయగలుగుతా కదా, నాకు తెలుసు. నాకు ఎట్లా అంటే నేను అంచనా వేస్తా, 1 year తర్వాత ఏమవుతుంది, 5 ఏళ్ళకి ఏమవుతుంది, 10 ఏళ్ళకి కూడా ఏం జరుగుతుంది రాజకీయంగా, 20 ఏళ్ళకి ఏమవుతుంది అనేది కూడా నేను అంచనా వేయగలుగుతా. ఆ తెలివి నాకు బర్త్లో నాకు వచ్చింది. నో కామెంట్ ఇప్పుడే ఉన్నా ప్లీజ్, నేనేం మాట్లాడా. అది కూడా అలా ఈరోజు ఇక అదే అసలు ఆయన బయటకు వస్తే మేము రెడీగా ఉన్నాం కదా. మాకు బయటకు వస్తే అసలు మా అస్త్రాలు బయటకు వెళ్తాయి. ఆడ ఒక తోపు ఉంటే మాట సౌ తోపులు ఉన్నాయి ఈడ కాంగ్రెస్ లా. బీఆర్ఎస్ లో ఒక తోపే, ఇక్కడ మాతో సౌ తోపులు ఉన్నాయి. ఇప్పుడు మా వెంకరెడ్డి ఏమో తక్కువనా, కొమ్మరెడ్డి వెంకరెడ్డి, నువ్వు రాజగోపాల్ రెడ్డి ఏమో తక్కువనా? ఇద్దరు అన్నదమ్ములు తక్కువ కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్దమ్ బ్రిలియంట్. అసలు ఆయన సబ్జెక్ట్ పుస్తకం వెళ్తే కేసీఆర్ కూడా పనిచేయలేడు ఆయన ముందు. రేవంత్ రెడ్డి అది పెద్ద అన్ని తోపులే కదా. రేవంత్ రెడ్డి ఒక తోపు, బట్టి ఒక స్టైల్ తోపు. మాతో అంటే మా దగ్గర లేలే, రియల్ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఛానల్స్ చూడండి, బీఆర్ఎస్ లీడర్లు బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఒకరిద్దరు, మీరు బీఆర్ఎస్ లో మాట కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు, ముగ్గురే ఇస్తారు మీరు. ఓకే, అదే బీజేపీలో పోతే ఫస్ట్ బండి సంజయ్ చేస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి కిషన్ రెడ్డి గారు చేస్తారు. మా దాంట్లోకి వస్తే చెప్తాను ఇక మీరు మీడియా వాళ్ళు రేవంత్ రెడ్డి వారు ఎమ్మడవాడు అడిగిపిస్తారు. తర్వాత కోమటిరెడ్డిని వెంకటరెడ్డి వారు, మీరు రాజగోపాల్ రెడ్డి చెప్పగానే ఉంటారు. మళ్ళా బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కరీంనగర్లో వీడవరా కానీ మళ్ళీ మా శ్రీధర్ బాబు, ఓకే, జూపాలి కృష్ణారావు గారు మహబూబ్ నగర్ నుంచి. మరి ఇటు పోతే అటు సీతక్క ఒక సైడు, పొంగులేటి ఖమ్మం నుంచి మరి రేణుకా చౌదరి గారు, అది చెప్తున్నా, పేర్లు చెప్తున్నా, రేణుకా చౌదరి గారు. అంటే నేనేమంటున్నంటే మీరు ఆ 2 రాజకీయ పార్టీలు తీసుకుంటే ఒక దాంట్లో ముగ్గురు, ఒక దాంట్లో ఇద్దరే, తిప్పికొద్ది 5 మంది 2 పార్టీలలో. మీడియాలో మాట్లాడితే జనాలు చూసేటోళ్ళు మా దగ్గర ఎక్కువ. తోపులు అంటే అర్థం ఏంటంటే మన తెలంగాణ లాంగ్వేజ్ తోపులు అంటారు. అది తోపులు అంటే దమ్మున్నోళ్ళు, మొగోళ్ళు. తోపు అంటే ఏంటి? గుండు, తుపాకీ. అట్లా మీరు చూడండి, నేను టీవీలో అబ్జర్వ్ చేస్తుంటే మీ అన్ని ఛానల్స్ వస్తుంటే చూస్తుంటే కదా, వీళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారంటే మీరు ఉరికిపోరా? ఆడ ఇద్దరు ఈడ ముగ్గురు తప్పితే మీరు ఎవరైనా పిలుస్తే పోతారా? మరి రాజకీయంగా మా దగ్గర ఉందా, వాళ్ళ దగ్గర ఉందా? సరే, ఒకసారి ఓటమి గెలుపులు ఉంటాయి, అది వదిలేయండి కదా, సబ్జెక్టు దాంట్లో కాదు. జనాలు ఏమంటారు? ఎవరు
ఆయన పాత వస్తే వాళ్ళంతా ఒక బ్యాచ్ అప్పుడు అంతా ఉద్యోగం టైంలో కదా. అందుకే నేనేమంటున్నానంటే అంటే మా దాంట్లోకి కొంత పేర్లు మర్చిపోయిట. ఇప్పుడు సంపత్తున్నాడు, అద్దంకి దయాకర్ ఉన్నాడు, ఇట్లా కొందరు మా వాళ్ళనైతే మీరు డిబేట్లలో కూడా ఇంట్రెస్ట్గా పిలుస్తారు కదా. నేను ఏమంటున్నంటే పూర్తిగా ప్రజల మీద పూర్తి అవగాహనతోటి జనాలకు చెప్పే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారము జనాలు నచ్చేపే విధంగా మా దగ్గర అలాంటి వాయిస్ గల నాయకులు వీళ్ళందరూ అనే దాంట్లో నేను కొన్ని పేర్లు చెప్పినా, ఇంకా కొన్ని పేర్లు నాకు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు చూడండి, మా దాంట్లో సీనియర్ మోస్ట్ జీవన్ రెడ్డి గారు నిజామాబాద్. ఇప్పుడు మాకు ఆయన ఎక్స్ మినిస్టరు, ఇప్పుడు ఎమ్మెల్సీ ప్లస్ ఇప్పుడు మాకు ఎంపీ అక్కడ. హనుమంతన్న బీసీ నాయకుడు, హనుమంతరావు గారు కూడా అంటే నేను అందుకే అంటున్నా ఎక్స్ పిసిసి ఆయన కూడా వెరీ సీనియర్ సీరియస్. ఆయన కూడా ఇప్పుడు ఆయన అంటే కూడా మీరు ఆయన ఇంటికి పిలిస్తే పోతారు మీరు. అంటే మెటీరియల్ ఉన్న లీడర్షిప్ ఇదంతా. కోదండరెడ్డి గారు, మా కోదండరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్సీ చాలా సీనియర్ నాయకుడు. ఆ రోజులలో పి జనార్దన్ రెడ్డి గారు మన వీళ్ళంతా ఒక బ్యాచ్ పనిచేసిన లీడర్షిప్. ఇప్పటికీ కిసాన్ రైతుల పట్ల పూర్తి అవగాహనతో ఆర్గనైజేషన్ మ్యాటర్లు ఆయన చూస్తుంటారు. ఇప్పుడు మాకు ఫుల్ టైం గాంధీభవన్లో నిరంజన్ గారు కానీ ఇదొక పెద్ద టీం ఉంది కదా. మా ఎక్స్పోజ్ అంటే బయట కనబడకుండా గ్రౌండ్ లెవెల్లో గాంధీభవన్లో ఉంటూ పార్టీ బలోపేతనానికి ఇప్పుడు మా కుమారరావు గారు ఉన్నారు. ఆయనకి ఏం పని 10 గంటలకు వచ్చిందంటే ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్. నేనేమంటున్నంటే కాంగ్రెస్కున్న బలము ఇదే. మీరు చూడండి, 9 ఏళ్ళు అధికారం లేకపోయినా తట్టుకోగల కెపాసిటీ ఎవరికి ఉందయ్యా రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అంటే కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది మీకు. ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ పేరు పెట్టుకొని ప్రయత్నం చేశారు, సక్సెస్ అయినా ఫెయిల్ అయిపోయారు. టీడీపీ కూడా జాతీయ పార్టీ పెట్టుకొని పనిచేశారు, సక్సెస్ అయినా ఫెయిల్ అయిపోయారు. ఎక్కడైనా ఎవరైనా రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ పెట్టి వాళ్ళని ప్రయత్నాలు చేసిన వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు కదా. స్వతంత్రంగా కాంగ్రెస్ తర్వాత దేశ రాజకీయాలు ఎవరు కమ్యూనిస్టులే కదా. వాళ్ళు తగ్గిరు, ఇంకా తగ్గొద్దు వాళ్ళు తగ్గిర్రు, కాల పరిమితిలో తగ్గిరు వాళ్ళు కూడా. కానీ కాంగ్రెస్ ఎక్కడ ఈరోజు సింగిల్ హ్యాండ్ మీద రాహుల్ గాంధీ గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా లాస్ట్కి అఫీషియల్ అకౌంట్లు అంటే ఏఐసికి వైట్ రూపంలో వచ్చిన పార్టీ ఫండ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా లాక్ చేశారు, బ్లాక్ చేశారు. అంటే డీజిల్ పెట్రోల్ కూడా వాడుకోలేని విధంగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ను కూడా వాళ్ళు ఎలక్షన్ పేరు మీద వాళ్ళు దాన్ని లాక్ చేశారు. అయినా ఏమి లేకపోయినా ఈరోజు రాహుల్ గాంధీ గారు సింగిల్ హ్యాండ్ మీద మాలాంటి కార్యకర్తలు అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ నడిపిస్తున్నారు. కాబట్టి ఇది మనమంతా ప్రజలందరూ కూడా గమనించాలి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్? మళ్ళీ రేపు మాట్లాడదాం, రేపు మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. మళ్ళీ రేపు మళ్ళీ మాట్లాడతాం. నేనేం చెప్తున్నా, నేను అసలైన జాతీయ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కుటుంబము, దేశభక్తుల కుటుంబము,
డూప్లికేట్ డూప్లికేట్ దేశభక్తుల బీజేపీ కుటుంబాన్ని గురించి ఇది ఒక ప్రెస్ మీట్లు ఈరోజు ప్రారంభమైనాయి. ఇది ఒక 6 రోజులు ఉంటాయి ప్రెస్ మీట్లు. ఈరోజు 1 దీని మీద మీరు ఇంకా అనేక ప్రశ్నలు మీరు మళ్ళీ రేపు అడగండి, మళ్ళీ నేనే చెప్తా. అందరికీ థ్యాంక్ యూ.